హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వంటలు ఎలా చేయాలి, అలాగే క్విక్గా ప్రిపేర్ చేసి పెట్టడం ఎలాగో ఈ వీడియోలో చూసేయండి. చాలా టేస్టీగా రావడమే కాదండి, వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు. అలాగే ఇప్పుడు లేట్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నేనైతే చేపల పులుసు అలాగే చికెన్ కర్రీ ఎలా చేశానో ఈ వీడియోలో మీకైతే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్. ఇవైతే 2 కిలోల చేపలండి. ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన ముక్కల్ని చూపిస్తున్నాను. నీట్గా శుభ్రంగా సాల్ట్ వేసేసి కడిగేసేయండి. మేమైతే చేపలు ఇంటికి తెచ్చేసిన తర్వాత మా వారే కడిగారు. ఈ విధంగా సన్నగా కట్ చేశారు. మీరు ఒకవేళ మార్కెట్ నుండి తెచ్చుకుంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. కొంచెం మనం ఇంటికి తెచ్చాక సాల్ట్ వేసి వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 కిలోల చేపలకి చింతపండు నానబెట్టుకోవాలి కదా. అందుకోసం అయితే ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక గుప్పెడు చింతపండు తీసుకొని 1 లేదా 2 సార్లు నీట్గా కడిగేసిన తర్వాత ఒక 3 గ్లాసుల నీళ్లు పోసేసి ఇప్పుడు దీన్ని నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులోకి అయితే లవంగాలు 4 నుండి 5 తీసుకోండి. ఒక బిర్యానీ చెక్క, 2 ఇంచుల బిర్యానీ చెక్క, అలాగే బిర్యానీ ఆకు వేసి వీటిని అయితే చక్కగా వేయించుకోండి. వేడి చేసుకోవాలి. చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా పెద్ద ముక్కలుగా తరిగి తీసుకొని కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే ఒక 3 పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేస్తున్నాను. వీటిని కూడా చక్కగా వేయించుకోండి. ఆయిల్ మాత్రం వేయకండి, ఆయిల్ వేయకుండా వేయించుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి వీటిని కూడా వేయించుకోవాలి. వీటన్నింటినీ వేయించుకోవడానికి కాస్త టైం తీసుకుంటుంది. అలాగే హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి. ఉల్లిపాయలు చక్కగా నల్లగా అయిపోయి అంత టేస్టీగా ఉండవు. అందుకోసం అయితే ఈ విధంగా వేయించుకోండి. తర్వాత ఒక 1/2 స్పూను లేదు అంటే 1/2 స్పూన్ దాకా మిరియాలు వేసుకొని వాటిని కూడా కాస్త వేయించుకోండి. చేపల పులుసులోకి ఇవన్నీ ఏంటి అనుకోకండి, రుచి చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లబడిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లో ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో 3 నుండి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసిన పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చక్కగా ఫ్రై అవ్వాలి. అంతసేపు ఫ్రై చేసుకోండి, ఒక 2 నిమిషాలు. ఈ విధంగా బయటకు ఆయిల్ వస్తూ ఉండాలి, అంతసేపు ఫ్రై అవ్వాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 టీ స్పూన్ దాకా పసుపు వేసి మొత్తం మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది చక్కగా నానిపోయి ఉంటుంది. అందులో చింతపండు గుజ్జు బయటకు తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ రసాన్ని మాత్రమే యాడ్ చేసేసేయండి. ఇలా యాడ్ చేసే ముందు మళ్ళీ ఒకసారి స్పూన్తో కలిపేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా యాడ్ చేసుకోవాలి బౌల్లోకి అయితే. ఇలా రసం తీసి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసుల దాకా నీళ్లు పోయండి. మీరు పులుపు చూసుకొని యాడ్ చేయండి ఆ వాటర్ కూడా. ఎందుకంటే ఓకే మీకు పులుపు సరిపోతుంది అనుకుంటే యాడ్ చేయకండి. నాకైతే నేను 2 గ్లాసుల దాకా నీళ్లు పోసాను. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే కారం, ఉప్పు వేయాలి కదా. అందుకోసం ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా కారం, 2.5 టీ స్పూన్ దాకా ఉప్పు వేస్తున్నాను. మీరు టేస్ట్ చూసుకొని మళ్ళీ లాస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసేయండి. కారం ఉండలు కట్టకుండా మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత చక్కగా మరిగించుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు టైం తీసుకుంటుంది. టేస్ట్ చూసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసిన తర్వాత చక్కగా మరిగించుకోవాలి. అంతసేపు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత ఫిష్ చూసారు కదా, నీట్గా శుభ్రంగా కడిగేసిన తర్వాత వాటర్ ఏమి లేకుండా బౌల్లోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి అయితే ఫిష్ని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి వేయండి. వేసేటప్పుడు చిల్లుతుంటుంది, కొంచెం చూసుకుని యాడ్ చేయండి మొత్తం ముక్కలన్నింటినీ. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత స్పూన్తో మొత్తం లోపల వరకు స్పూన్ పెట్టేసి కదపకండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. ఫిష్ కదా తొందరగానే బాయిల్ అవుతుంది. ఇలా పులుసులోకి మునిగేంత వరకు స్పూన్తో కదిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5-6 నిమిషాలకి ఉడికిపోతాయండి. ఎందుకంటే చికెన్, మటన్ అయితేనేమి కొంచెం టైం తీసుకుంటుంది కదా, ఫిష్ కదా త్వరగానే బాయిల్ అవుతాయి. ఇప్పుడు ఈ విధంగా చిక్కగా పులుసు అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసి మొత్తం ఒకసారి కలిపేసేయండి. మళ్ళీ ఈ విధంగా అలాగే స్పూన్ పెట్టేసి అలాగే ఉంచేసి మొత్తం కలపకండి, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి. అందుకోసం స్పూన్ తీసుకుంటూ పెట్టుకుంటూ కదిపేసిన తర్వాత ఇది కొంచెం చిక్కబడేంత వరకు మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉంచేసేయండి. ఈ విధంగా పూర్తిగా చిక్కబడిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే సరే.
ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలానే చేస్తారా? లేదు అంటే మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఈ విధంగా పూర్తిగా చిక్కబడిపోయింది చూసారు కదా! టేస్ట్ కూడా మామూలుగా లేదండి. చాలా ఇష్టంగా తిన్నారు మా ఇంట్లో వాళ్ళైతే. ఎందుకంటే మసాలాలన్నీ నూరి వేసాం కదా! ఘాటుగా చాలా టేస్టీగా అనిపించింది. ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. చికెన్ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం 1 కేజీ చికెన్‌ని శుభ్రంగా కడిగేసేయండి. వంట సోడా కొంచెం సాల్ట్ కూడా వేసి నీట్‌గా కడిగేసిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారం, 2 స్పూన్ల దాకా ఉప్పు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 టీ స్పూన్ దాకా పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మొత్తం మిక్స్ చేయండి. ఈ విధంగా ముక్కలకు పట్టే విధంగా మసాజ్ చేసినట్టుగా చక్కగా కలిపేసి ఇలా కొంచెం ఒత్తి పెట్టేసి ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. అవి చక్కగా మ్యారినేట్ అవుతుంది ముక్కలు. అందుకోసం ఈ విధంగా పక్కన పెట్టేసిన తర్వాత మిగతా ప్రాసెస్ కూడా చేయాలి కదా! అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకైతే 2 ఇంచుల దాకా దాల్చిన చెక్క, యాలకులు 4 నుండి 5 లవంగాలు వేసిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి ఈ విధంగా చిన్నగా తరిగి యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకటి మీడియం సైజ్ ఉల్లిపాయ ఇలా పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే ఒక టమాటా మీడియం సైజ్ తీసుకొని ఇలా పెద్ద ముక్కలు తరిగి యాడ్ చేసిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక హాఫ్ దాకా తీసుకొని మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో పావు కప్పు దాకా పుదీనా, 2 రెబ్బల కరివేపాకు వేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మొత్తం గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుందాం. నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు కావాలి అంటే నార్మల్ బౌల్లో కూడా కుక్ చేయొచ్చు. త్వరగా అవ్వాలి అంటే మాత్రం ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి కదా! అందుకోసం అయితే ఈ పేస్ట్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టేసి ఇందులోకైతే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి నూనె కాస్త వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి కొంచెం సాజీర కూడా వేయండి. 1 టీ స్పూన్ దాకా సాజీర వేసి ఇప్పుడు ముందుగా పేస్ట్ ప్రిపేర్ చేసాం కదా! అది మొత్తం యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా ఫ్రై చేశారనుకోండి పచ్చివాసన అలాగే ఉండిపోయి టేస్ట్ అంతగా బాగోదు. అందుకోసం చక్కగా ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసిన చికెన్ కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసేయండి. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉంచేసేయాలి. అలా 2 నిమిషాలకి చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎందుకంటే ఇందులో ఏదైనా వాటర్ ఉంటే అవి దగ్గరికి వచ్చేస్తాయి. అందుకోసం ఈ విధంగా ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోయాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. చికెన్ త్వరగానే బాయిల్ అవుతుంది కదా! అందుకోసం చికెన్ మునిగేంత వరకు వాటర్ పోసిన తర్వాత 2 స్పూన్ల దాకా కొబ్బరి పొడి, అలాగే ఇందులో 1 టీ స్పూన్ దాకా చికెన్ మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసేయండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. మరీ ఎక్కువ పెట్టకండి. అలా పెట్టేస్తే మెత్తగా అయిపోతుంది ముక్కలు కూడా. అందుకోసం చూసుకొని ఈ విధంగా ఒక 2 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో ఉన్న గాలి అంతా పోయిన తర్వాత ఒకసారి చూడండి ముక్కలు ఏమైనా ఉడికాయా లేదా అంటే ఇందులో వేసిన వాటర్ చిక్కబడిపోయా లేదా చూసుకొని మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని మూత పెట్టకుండా కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి అంతే. ఈ విధంగా చక్కగా ఉడికిపోయా చూసారు కదా! కొంచెం సూప్ కూడా దగ్గరికి రావాలి కదా! అందుకోసం అయితే ఇందులోకైతే సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు ఉంచేసేయండి అంతే. పూర్తిగా చిక్కబడిపోతుంది. ఇంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకవేళ నార్మల్ బౌల్లో వండాలి అనుకుంటే కూడా వండొచ్చు. లేదు అంటే త్వరగా అవ్వాలి అంటే మాత్రం ఇలా చేయాలి కదా! అందుకోసం అయితే నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. యాక్చువల్గా అయితే బగారా రైస్ చేద్దాం అనుకున్నాం కానీ ఎన్నెన్నో అనుకుంటాం కానీ అన్నీ జరుగుతావా చెప్పండి. కాకపోతే ఇక్కడ నార్మల్గా రైస్ వండేసాను. తర్వాత చేపల పులుసు, చికెన్ కర్రీ. ఇందులోకి ఏదో ఒక కూలింగ్ ఉండాలి కదా! దీంట్లోకి అయితే థమ్స్ అప్ తీసుకున్నాం మేము. మీరు ఎలా ప్రిపేర్ చేస్తారు? అలాగే మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు మీరేం కర్రీస్ వండి పెడతారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మా పిల్లలు అలాగే మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. నాన్ వెజ్ అంటే నిమ్మకాయ అలాగే ఆనియన్ కూడా ఉండాలి కదా! అవి కూడా కట్ చేసి పెట్టుకున్నాము. మీరు కూడా ఎలా ప్రిపేర్ చేస్తారు? లేదు అంటే బంధువులు వచ్చినప్పుడు మీరు ఎలా ప్లాన్ చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. అలాగే త్వరగా అవ్వాలి అంటే మాత్రం మనం చేపల పులుసు చేస్తున్నాం కదా! ఆ లోపే చికెన్ కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. చేపల పులుసా అమ్మో నాకు పెట్టడం రాదు అనే వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు. ఎందుకంటే టైం ఎక్కువ త్వరగానే అయిపోతుంది. కాకపోతే చేయడం తెలిస్తే కదా మనకు త్వరగా అవుతుందో లేదో తెలుస్తుంది. మీరు డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. మీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడే కాదండి, మీ ఇంట్లో త్వరగా పనులు అవ్వాలంటే ఇలా చేయాల్సింది అంతే. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.